హలో వ్యూవర్స్. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే అమ్మాయిని కాపాడండి, అమ్మాయిలను చదివించండి. ఈ స్కీమ్ మన ప్రధాని మంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారిచే ఘనంగా హర్యానాలో 2015 జనవరి 22న ప్రారంభమైంది. నేటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమ్ గురించి ఇవాళ గుర్తు చేసుకుందాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అబార్షన్ను ఆపేయటం, నిషేధించటం, చిన్నపిల్లలకి చదువుకి ఖచ్చితంగా స్కూల్కి పంపించడం, బాల వివాహాలు రద్దు చేయటం, అనేకిత అసాంఘికమైన చర్యలకి దూరం ఉంచటం, వాళ్ళకి తగిన రక్షణ కల్పించటం వంటివి ఇందులో ప్రధానమైన అంశాలు. దీని మీద వచ్చిందే బేటీ బచావ్ బేటీ పడావ్. ఇలా ఈ క్యాంపెయిన్ని స్కీమ్ని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఘనంగా ప్రారంభించింది. దినదిన అభివృద్ధిగా స్కీములు అభివృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ స్కీమ్. దాదాపు చాలా వరకు ఈ స్కీమ్ వల్ల ఎంతోమంది ఆడపిల్లలు రాబడ్డారు. అబార్షన్ రేటు తగ్గిపోయినాయి. అలానే స్కూల్కి వెళ్ళే పిల్లల రేటు పెరిగింది. అలానే 79% వరకు స్కూల్ ఆడపిల్లలు ఈ స్కీమ్ వల్ల లాభపడ్డారని సమాచారం. అలానే తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి వంటి స్కీములు, అలానే ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి పథకాలు వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అలానే కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇలాంటి స్కీమ్స్ చాలా తీసుకొచ్చాయి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టిన పిల్లలకి కిట్ ఇవ్వటం, అలానే వైసీపీ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే పిల్లల్ని వాళ్ళకి నెలకి 15,000 స్కూల్ ఫీజు ఇవ్వటం వంటి మనం చూడవచ్చు. ఈ స్కీమ్ వల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఆనందంగా నిలిచిపోయాయని చెప్పాలి. వాళ్ళ జీవితంలో వెలుగు రావటం వంటిది చాలా సంతోషకరం. ఇలాంటి మంచి స్కీమ్కి 11 సంవత్సరాలు నిండటం అనేది మన ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలానే మీరు కూడా ఇలాంటి స్కీమ్స్ కానీ ఇలాంటి విషయాలు కానీ జనాలు అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.